హలో అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఆస్ న్యూ. ఇదైతే సండే వ్లాగ్. మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు ఏం చేశాను అనేది వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా నేను ఎప్పుడు లేచేటట్టు అయితే సండే లేవలేదు, కానీ కొంచెం ఎర్లీగానే లేచాను, 6:30కి ఇలా. ఇంకా లేచి ఇంకా ఫస్ట్గా హాట్ వాటర్ అయితే తాగేస్తున్నాను. రోజంతా బద్ధకంగా ఉంటుంది కదా అనేసి ముందుగా ఫ్రూట్స్ తినేసాను అనుకోండి, తర్వాత ఏం తిన్నా పర్లేదనేసి మా హిమాంశు పార్క్కి వెళ్ళి వచ్చే లోపల నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను. వాడికి ఏమంటే గారెలు వేద్దామనేసి గారెల పిండిని కాస్త దోశల్లో వేసేసాను. ఎందుకంటే మార్నింగే కదా, ఆయిల్ ఫుడ్ ఏంటి పెడతామా అనేసి దోశల్లో వేసేసానండి. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? కామెంట్ చేయండి. నాకు ఎప్పుడైనా గారెలు వేయాలనిపిస్తుంది, కానీ ఆయిల్ ఫుడ్ అనేసి దాన్ని కాస్త దోశల్లో చేసేసాను. మ్యాక్సిమం ఇలాగనే చేస్తాను, అప్పుడప్పుడు గారెలు వేస్తాను. ఇక్కడైతే మా హిమాంశుకి ఏమంటే ఇదిగోండి పాలలో బెల్లం వేసి ఆ దోశలను అయితే తినిపించేసాను. చాలా బాగున్నాయి, టేస్టీగా ఉన్నాయి. ఓన్లీ మినప్పిండే కదా, ఇందులో ఇంకా బియ్యం పిండి ఏం యూజ్ చేయలే కదా, టేస్టీగా అయితే ఉన్నాయి. ఇక్కడ మా బాల్కనీలో పిచ్చుక గూడు కడుతుంది. అది ఏమంటే ఓన్లీ తీగ ఉంది కదా, దాని మీద కడుతుంది. గడ్డిని తీసుకొని వచ్చి ఆ గడ్డి అంతా కిందే పడిపోతుంది. పాపం అనిపించి మనకి వీలున్నంత వరకు దానికి సపోర్ట్ చేద్దామా అనేసి స్టిక్ పెట్టేసి కింద అట్ట మొక్క పెట్టాము. ఓకే, కింద పడిపోయిన గడ్డ అంతా దాని మీద పెట్టాము. అది వస్తుందా రాదా అని కొంచెం భయం వేసింది. మార్నింగ్ కల్లా అది వచ్చి ఇంకా గడ్డిని తీసుకుని వచ్చి దాని గూడుని అయితే మంచిగా కట్టుకుంటుంది. మాకైతే చాలా సంతోషం వేసింది అది వస్తే. ఇంకా దాన్ని డిస్టర్బ్ చేయకూడదా అనేసి జస్ట్ తెలియకన్నా వీడియో అయితే తీసి పెట్టాను మీకు. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే మాది చికెన్ అండి. ఇంకా ఇంకో సైడ్ ఎగ్స్ కూడా పెట్టేశాను. మా హిమాంశు చికెన్ తింటే తింటాడు, తినకపోతే తిండు, చెప్పలేము. అది స్పైసీగా ఉన్నదనుకోండి అస్సలు తిండు. సో నేను వాడి కోసం ఏమంటే గుడ్లు పెడుతున్నాను. రసాన్ని కూడా పెట్టాను. వాడికైతే గుడ్డు ప్లస్ రసంతో తినిపించేయచ్చు అనేసి ఇక్కడైతే చికెన్ కర్రీ మాకైతే రెడీ చేసాము. ఇదిగోండి చికెన్ కర్రీ గుడ్లతోనైతే మా లంచ్ని అయితే కానిచ్చేసాము. సండే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వ్లాగ్ ఇదే.